ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో గల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప 10 పరీక్షల నిర్వహణ కొరకు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా DEO మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ను ఏర్పాటు చేశామని, విద్యార్థులు మంచి వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఇప్పటికే పరీక్ష కేంద్రాలలో గాలి వెలుతురు అందే విధంగా ఫ్యాన్లను, లైట్లను ఏర్పాటు చేశామని, తాగునీటి సౌకర్యంతో పాటు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను అర్ధగంట ముందుగానే హాజరు కావాలని ఆయన సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని ఆయన తెలియజేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 పరీక్షలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 24-25 సంవత్సరము SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మనకు సత్యసాయి జిల్లాలో ఇంచుమించు 7/3/2025 నుండి 31/3/2023 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం మన జిల్లా నుండి 449 స్కూల్ నుండి దగ్గర రెగ్యులర్ స్టూడెంట్స్ 22,295 మంది, వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 1,435 మంది రాస్తున్నారు. ఓవరాల్గా 23,500 చిల్లర రాస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఏం చేశారంటే 104 సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకు అన్నీ కూడా ఎక్కడికైనా C సెంటర్లు లేవు. ఎందుకంటే పోలీస్ స్టేషను ప్లస్ ట్రెజరీ ఉండే చోట A సెంటర్ వచ్చి పోలీస్ స్టేషను, ట్రెజరీ ఉండే చోట A సెంటర్ అంటారు. ఓన్లీ ట్రెజరీ ఉంటే B సెంటర్ అంటారు. అట్లా లేకుండా 32 మండలాల్లోన మండల హెడ్ క్వార్టర్ పెట్టి అక్కడే మనకు AB సెంటర్లే ఉన్నాయి, కానీ C సెంటర్స్ అంటే అవి ఉండు లేని చోట C సెంటర్ పెట్టాలన్నారు. అట్లాంటివి ఏమి లేవండి. 104 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారం మనకు ఈసారి ఏం చేశారంటే SSC ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు ఓపెన్ స్కూల్ సపరేట్గా, SSC రెగ్యులర్ ఎగ్జామ్స్ సపరేట్గా ఇస్తా ఉంటాయి. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు SSCని, వీళ్ళు SSCని వాళ్ళు సపరేట్ ఎందుకనే ఉద్దేశంతో అందులో భాగంగా అదే సెంటర్లోనే ఆ పిల్లలకు కూడా ఒక 40 మంది అనుకోండి, 2 రూమ్ వాళ్ళకి అక్కడే అదే వెన్యూలని, ఆ విధంగా మనకు దానిలో 780 మంది ఓపెన్ స్కూల్ పిల్లలు హాజరవుతున్నారు. దానికి 11 సెంటర్లు ఐడెంటిఫై చేయడం అనేది అది SSC ప్లస్ ఇది మెర్జ్ అవుతున్న ఉద్దేశంతో ఆ 2 రూమ్లకి ఒక చీఫ్ డిపార్ట్మెంట్ అపాయింట్ చేసినారు, రెగ్యులర్ చీఫ్ డిపార్ట్మెంట్ చేసినారు. ఆ విధంగా అదే టైమింగ్, అదేవిధంగా ఓపెన్ స్కూల్ కూడా 17వ తేదీ నుండి 28వ తేదీ వరకు, అది మళ్ళీ ఒకరోజు ముందుగానే అయిపోతుంది. అది ఆ విధంగా 2 ఒకేసారి జరగడం జరిగింది. దానికోసమని మనకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ SI, రెవెన్యూ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకరు, ముగ్గురుగా టీమ్గా తయారు చేసి 6 ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించమని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ నుండి 6 మంది తహసీల్దార్ని, పోలీస్ డిపార్ట్మెంట్ 6 మంది SIని ప్రొవైడ్ చేస్తారు. మన డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి ఎట్లాంటి కాంట్రవర్సీ వాళ్ళని ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమిస్తాం. ఈ ముగ్గురిని టీం లాగా తయారు చేసి రోజువారీ మనం ఫ్లయింగ్ స్క్వాడ్ పంపిస్తాం. అందులో భాగంగా ఈరోజే వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏమందంటే ఓపెన్ స్కూల్లో జరిగేటువంటి 11 సెంటర్లో కూడా ఇంకా ఒక 3 ఫ్లయింగ్ స్క్వాడ్ని ఎంగేజ్ చేసుకొని ఉద్దేశంతో ఇప్పుడే ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఇప్పుడే కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టాము. రేపటి లోపల మాకు ఇంకా అదనంగా 3 రెవెన్యూ తహసీల్దారులని, 3 పోలీస్ డిపార్ట్మెంట్, 3 SIని ప్రొవైడ్ చేయమని, దాంతోపాటుగా 2 కానిస్టేబుల్ కూడా ఏమని చెప్పడం జరిగింది. అవి కూడా రేపు వస్తాయి. రేపు మేము వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎలా చేయాలా, ఎక్కడ కాంప్లికేటెడ్ సెంటర్స్ ఉంటాయి, ఎక్కడ వాళ్ళని ప్రొవైడ్ చేయాలా అనే ఉద్దేశంతో మేము రేపు నైట్కి వాళ్ళకి ఏ రూట్ పోవాలా, ఎక్కడ చేయాలా, ఏం చేయాలనే దానిపైన మేము తగు దాగి చేస్తాం. అందులో భాగంగా మా గౌరవ RJD గారు ఏమంటున్నారంటే ఈ 6 + 3 9 ఫ్లయింగ్ స్క్వాడ్ తప్పితే వాళ్ళు అన్ని సెంటర్స్ కవర్ చేయలేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కాన్ఫిడెన్షియల్గా ఉండేటువంటి వ్యక్తులు, ఎక్కడ కాంట్రవర్షియల్ ఉండే వ్యక్తుల్ని ఒక 50 మందిని సిట్టింగ్ స్క్వాడ్ని ఐడెంటిఫై చేసి ఆ సెంటర్స్ పంపించి ఏదేం చేస్తానంటే ఈరోజు ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఒక సెంటర్లో ఉన్నారనుకోండి, రేపు ఆ సెంటర్ ఇంకో సెంటర్ జిమ్లింగ్ లాగా చేసి ఆ సిట్టింగ్ స్క్వాడ్ని అక్కడే సెంటర్లో కోసం పెట్టి 80% ఇది చేయకుండా
సిట్టింగ్ స్క్వాడ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత 14 చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్కి 4వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి ఎలా చేయాలో ఏం చేయాలనే దానిపైన తగు సూచన జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ కాగా మీ మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమంటే ఎక్సెప్ట్ కాదు, కలెక్టర్తో పాటు కూడా కానీ నేను యాజ్ ఎ డిఓ కానీ ఎనీ స్టేట్ ఆఫీసర్ కూడా కానీ ఎట్టి పరిస్థితుల్లో సెల్ నాట్ అలౌడ్. మేము కూడా కానీ బయట పెట్టేసి ఒకవేళ మేము ఫీల్డ్ లెవెల్లో తిరిగేటప్పుడు వచ్చినా కూడా కానీ మేము కూడా సెల్ తీసుకోవాలని ఫీల్ లేదు. మీడియా మిత్రులకు కూడా లోపలికి 8% అలవ్ లేదని ఆ విషయాన్ని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కట్టుదిట్టంగా మార్నింగ్ 9 గంటలకి పిల్లలు లోపలికి ఎంటర్ అయిపోయినారంటే పేరెంట్స్ కూడా కానీ గేట్ వరకు వచ్చి పిల్లల్ని పంపించారు కానీ లోపలికి ఏమైనా అలా చేయడానికి లేదు. ఆ తర్వాత ఆ చీఫ్లకి డిపార్ట్మెంట్కి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఏ రూమ్ ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ అవంతా చేసి ఫస్ట్ రోజు మాత్రం అంటే ఫస్ట్ రోజు ఎగ్జామ్ వేసే పిల్లలు కొద్దిగా తడబడతారని ఉద్దేశంతో అక్కడ ఒక గైడ్ ఉండి ఈ రూము ఇది పిల్లలు సైజ్ చేయడానికి ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీటింగ్ అరేంజ్ పెడతాం. పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ మొదలవుతుంది. నెక్స్ట్ అక్కడ అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి సంబంధించి 99% అన్నీ ప్రొవైడ్ చేసేట్టుగా మేము ఏర్పాటు చేసాం. అలా ఎవరు కానీ కింద కూర్చొని రాసేట్టుగా లేకుండా అన్నీ ఏర్పాటు చేసాం. వాటర్ ఫెసిలిటీస్ వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో రాయాలనే ఉద్దేశంతో అక్కడ సంబంధించిన మంచి వాటర్ ఫెసిలిటీస్ కానీ టాయిలెట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఆ విధంగా మన పిల్లల్ని ప్రశాంత వాతావరణంలో ఎగ్జామినేషన్ జరగాలని, కట్టుదిట్టంగా జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ కానీ మాస్ పార్కింగ్ జరగకుండా మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా మనకు 17వ తేదీ నుండి ఫస్ట్ రోజు పిల్లలకి కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళకి సజెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ కంటిన్యూగా మనం పిల్లలు ఆడ హాజరయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సత్యసాయి జిల్లాలో ఉండి మంచి రిజల్ట్స్ తీసుకొని రావాలని, రిజల్ట్స్ అంటే బాగా సిస్టమేటిక్గా ఎగ్జామ్ జరిపి ఎవరైతే నిష్ణాతులు బాగా చదివి ఉంటారో వాళ్ళు కానీ చేయాలి కానీ ఎక్కడ కానీ ఈ మాస్ కాపింగ్ కానీ ఏది కానీ జరగకుండా మేము తగు ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ జిల్లాలో 6 కాంప్లికేటెడ్ సెంటర్లుగా గుర్తించినారు. అవి దానిలో అక్కడ సీసీ కెమెరాలు కూడా నిర్వహించడం జరిగింది. మన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ పెట్టుకునేసి అందరికీ మన తహసీల్దారులకు అందరికీ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎగ్జామినేషన్ సెంటర్ సందర్శించి నెక్స్ట్ 144 సెక్షన్ విధించమని కలెక్టర్ గారు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ జిరాక్స్ సెంటర్స్ అప్పుడు 80% క్లోజ్ చేయమని చెప్పేసి ఆ విధంగా చేయడం జరిగింది. కట్టుదిట్టంగా అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యేసి కలెక్టర్ గారు స్పెషల్ కేర్ తీసుకునేసి అక్కడ అందరూ ఇన్వాల్వ్ అయ్యేసి ఎక్కడ కానీ అవాంఛనీయ సంఖ్యలో ప్రశాంత వాతావరణంలో ఎగ్జామినేషన్ నిర్వహించాలని కలెక్టర్ గారు ఇప్పటికే 3 సార్లు రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈ విధంగా ఎగ్జామినేషన్ నిర్వహించడానికి మనం చేశాం. ఆ స్కూల్లో ఉండే టీచర్లు ఆ పిల్లలు రాసే చోట ఆ టీచర్లు ఆడ ఇన్విజిలేషన్ వేయకుండా మేము వేరే పిల్లలు అంటే ఈ స్కూల్ నుండి ఆ స్కూల్ ఎవరైతే పిల్లలు రాస్తున్నారో అలాంటి మనం వేసాము. అట్లా మేము ఇన్విజిలేటర్లు కూడా 24 మందికి కలిసి ఒక ఇన్విజిలేటర్ అట్లా అదనంగా ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక ఇన్విజిలేటర్ని రిజర్వ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మేము చేసామంటే ఈసారి స్కూల్ అసిస్టెంట్లుగా ఉండే వాళ్ళనే, ఎందుకంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ వేసే స్కూల్ ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో స్కూల్ అసిస్టెంట్నే 99% ప్రిఫర్ చేయమని ఇవ్వడం జరిగింది. అందుకోసం అంటే స్కూల్ అసిస్టెంట్నే తీసుకున్నా కూడా మనకు కొన్ని స్కార్సిటీ వచ్చిన వల్ల అక్కడక్కడ హెచ్టీలు కూడా తీసుకున్నాం. ఒకవేళ 1 or 2 అట్లా ఏమైనా ఉంటే కూడా ఆ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఉదాహరణ ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆడ ఫిజికల్ సైన్స్ చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఆ రోజు అతను రిలీజ్ చేయాల్సింది, ఎందుకంటే ఆ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ రోజు తెలుగు వాళ్ళం ఇంక వేరే వాళ్ళు చేసుకుంటాం. అట్లా ఈ ఎగ్జామ్ జరిగే రోజు ఆ రోజు ఆ ఇన్విజిలేటర్ని రిలీజ్ చేసేసి మిగతా రోజుల్లో ఇట్లా చేసుకుంటాం. ఆ సబ్జెక్ట్ రాసే రోజు ఆ సబ్జెక్టు టీచరు అక్కడ ఇన్విజిలేషన్ అటెండ్ కావడానికి వీలు లేదు. అలాంటివంతా కట్టుదిట్టం ఏర్పాటు చేసుకుంటూ మేము రోజువారీ సిట్టింగ్ స్క్వాడ్ని కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా కానీ జంబ్లింగ్ చేస్తూ అన్నీ కవర్ అయ్యేట్టుగా ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కంట్రోలింగ్ రూమ్ నెంబరు 9963974458. నెక్స్ట్ ఇంకోటి 9989992811. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా దానిపైన స్పందించి ఒకవేళ ఎట్లాంటి ఏమన్నా చిన్న ఏమన్నా కంప్లైంట్స్ వస్తే మాత్రం ఇమీడియట్గా దానిపైన స్టెప్స్ తీసుకునేసి ఏర్పాటు చేస్తాం.